నేను ఫిజికల్‌కి క్వాలిఫై అయ్యాను. అది బోర్డర్‌లో అయ్యానా, సేఫ్ స్కోర్‌తో అయ్యానా, హై స్కోర్‌తో అయ్యానా అని పక్కనెడితే, నాకు జాబ్ రావాలంటే నేనేం చేయాలని అనేది మాత్రమే నా మైండ్‌లో ఉంది. హాయ్ అండి ప్రతి ఒక్కరికి. లాస్ట్ 2 వీడియోస్‌లో ఏంటంటే ఏపీ నక్సల్ అండ్ జనరల్, టీఎస్ నక్సల్ అండ్ జనరల్ అంటే సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి అనే వీడియో అనేది చేశాను. అయితే ఒక బ్రదర్ ఒక మంచి కామెంట్ అనేది పెట్టారనమాట. ఇంకా ఫిజికల్ అవ్వకుండా, మెడికల్ అవ్వకుండా సేఫ్ కట్ ఆఫ్ అనేది ఎలా చెప్పారు బ్రదర్ సేఫ్ స్కోర్ అని. నేను వీడియోలో చెప్పాను బ్రదర్. లాస్ట్ ఇయర్ ఏదైతే మెరిట్ లిస్ట్‌లో ఫిజికల్ కట్ ఆఫ్‌కి, మెరిట్ కట్ ఆఫ్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో ప్రతి కేటగిరీకి అదే విధంగా ఈసారి ఎంత ఉండొచ్చు అని సేఫ్ స్కోర్ చెప్పానే తప్ప అదేదో నేను పెట్టిన కట్ ఆఫ్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బోర్డర్‌లో మార్క్స్ ఉన్న వారికి ఏంటంటే జాబ్ రాదు అని 100% చెప్పలేం. 50-50 ఛాన్సెస్ అయితే గ్యారంటీగా ఉంటాయి. ఆ 50 అనేది జాబ్ అయినా వస్తది. ఇంకో 50 అనేది జాబ్ రాకుండా అయినా సరే నెక్స్ట్ నోటిఫికేషన్ చదువుకోవడమే. ఇక్కడ మనకి బోర్డర్‌లో చాలామంది క్రాస్ చేసినోళ్ళు ఉంటారు ఫిజికల్‌కి. అంటే ఒకవేళ ఒక కేటగిరీ కట్ ఆఫ్ 80 అనుకుందాం. ఒక క్యాండిడేట్‌కి 81 వచ్చుంటాయి. ఇంకో క్యాండిడేట్‌కి 82 వచ్చుంటాయి. ఒక క్యాండిడేట్‌కి 85 వచ్చుంటాయి. సో, ఇలా బోర్డర్‌లో ఉన్నోళ్ళకి ఏంటంటే రాదు అని మాత్రం చెప్పలేం బ్రదర్. 50-50 ఛాన్సెస్. ఎందుకంటే నేను కూడా బోర్డర్‌లోనే ఉన్నాను. నేను రాదు అని వదిలేయలేను. వస్తదని నమ్మకంగా చెప్పలేను. సో, ఏంటంటే మన ప్రయత్నం 100% ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బోర్డర్‌లో మార్క్స్ ఉన్నవారు ఎవరైనా సరే ఫస్ట్ రన్నింగ్ 5 km. 5 kmని ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయాలి. అది 24 మినిట్స్ లోపల. అది కూడా 23కి నువ్వు కంప్లీట్ చేసినా క్వాలిఫై అవుతావు. 22 కంప్లీట్ చేసినా క్వాలిఫై అవుతావు. అది మాత్రం గమనించాలి. 19 మినిట్స్‌కి వేస్తావా, 20 మినిట్స్‌కి వేస్తావా అది నీ ఇష్టం. కానీ 24 మినిట్స్ లోపల వేస్తే రన్నింగ్ క్వాలిఫై అవుతాం. సో, ఫస్ట్ ఏంటంటే రన్నింగ్‌కి మనం 100% న్యాయం చేయాలి. 100% కూడా సక్సెస్‌ఫుల్‌గా మనం చేయాలనమాట. ఇక్కడ 100% ఇస్తాం రన్నింగ్‌లోన. నెక్స్ట్ వచ్చి మెడికల్ కట్ ఆఫ్. ఇక్కడ మెడికల్ కట్ ఆఫ్ అనేది ఉంది అంటే అది మన అదృష్టం కాదు. ఇంకా బ్యాడ్ లక్ అనుకోవాలి. ఎందుకంటే కొంతమందికి 79.2 వచ్చిందనుకున్నాం ఫిజికల్ కట్ ఆఫ్. 79.2134 ఉందనుకున్నాం. ఏదో ఒకటి. ఒక క్యాండిడేట్‌కి ఏమో 79.9 వచ్చాయి. లేకపోతే 80 వచ్చాయి అనుకుందాం. 80.0217 వచ్చాయి అనుకుందాం. మెడికల్ కట్ ఆఫ్ వచ్చేసి 80.212772 పెట్టొచ్చు. లేకపోతే 81 పెట్టొచ్చు. అంటే మెడికల్ కట్ ఆఫ్ అనేది ఆ దగ్గరలో ఉంటది. 1 ఆర్ 2 మార్క్స్ అటు ఇటు అవుతుంటది. అది 1 మార్క్ పెరగొచ్చు. +5 మార్క్స్ కూడా పెరగొచ్చు. 0 పాయింట్స్ మీద కూడా పెరగొచ్చు. సో, ఎంత పెరుగుద్దా అనేది ఏంటంటే ఇక్కడ రన్నింగ్ వేసినోళ్ళని బట్టి ఉంటది. నెక్స్ట్ రన్నింగ్ 100% వేస్తారంటే వేరు. దాంట్లో 50% మందే ఉంటారు. ఎందుకంటే సింపుల్‌గా చెప్పాలంటే నేను చూసింది ఏంటంటే ట్రేడ్స్‌మెన్‌లో 72 మెంబర్స్ పంపిస్తే జస్ట్ 24 మెంబర్స్ మాత్రం 5 km కంప్లీట్ చేశారు. అది కూడా మాకొచ్చేసి 10:00కి రన్నింగ్ పెట్టడం జరిగింది మార్నింగ్. ఎండ అనేది ఉంది. సెకండ్ బ్యాచ్‌కి వచ్చేసి 17 మెంబర్స్‌లో 5 మెంబర్స్ మాత్రం కేఎం కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు ఆళ్ళకి టైం వచ్చేసి 11:00 పెట్టారు. ఎండ అయితే గట్టిగానే ఉంది. సో, ఏంటంటే రన్నింగ్‌లో మ్యాక్సిమం అయినంత వరకు అందరూ డిస్‌క్వాలిఫై అవుతారు. టైం ఎంత ఇచ్చారని కాదు. ఎంతమంది ఎంత బాగా ప్రాక్టీస్ చేశారని కంట ఆ టైంలో మనం ఏం చేసామన్న దాని మీద నిలబడి ఉంటది. ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ 100% చేయొచ్చు. కానీ రన్నింగ్‌కెళ్ళే ముందు ఏయగలనా లేదా? ఏమవుద్ది? రన్నింగ్ ఏస్తున్నప్పుడు ఆగిపోదాం. అర్రే! పరిగెట్టలేను. ఇలా ఉంటదనమాట. సో, ఏంటంటే ఆ టైంలో, ఆ సిట్యుయేషన్‌లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌లో ఎవరైతే ఏస్తారో వాళ్ళకే వస్తది. ఆఫ్‌కోర్స్ టైం ఎక్కువనే ఉంది. నేను చెప్పాను టైం చాలా ఎక్కువ ఉంది. అందరూ రన్నింగ్ కంప్లీట్ చేస్తారని. కంప్లీట్ చేస్తారు కరెక్టే. కానీ ఆ సిట్యుయేషన్‌లో ఎలా హ్యాండిల్ చేసామని బట్టే 24 మినిట్స్‌లో వెళ్తామా, 5 మినిట్స్‌లో వెళ్తామా, 25 మినిట్స్‌లో వెళ్తామా అనేది బట్టి ఉంటది. సో, ఇలా మెడికల్ కట్ ఆఫ్ వచ్చేసి చెప్పాను కదా! అక్కడక్కడ దగ్గరలో ఉంటదనమాట సిమిలర్‌గా. సో, కొన్నిసార్లు అది ఎంత పెరుగుద్దా అంటే అది రన్నింగ్ క్వాలిఫై అయినోళ్ళని బట్టే ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెడికల్‌లో ఫిట్‌గా ఉన్నామా లేదా? అంటే ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకోవాలి. ప్రతి ఇయర్ నుంచి నోసు, టీత్స్ ఆఖరికి స్కిన్ మీద డిసీజెస్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే మన కాళ్ళు ఏమైనా వంకరగా ఉన్నాయా? లేకపోతే క్రాసింగ్ ఫింగర్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే బొట్టల మీద ఏదైనా చిన్న డ్యామేజ్ ఏదైనా జరిగిందా? లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలి ఏదైనా కుట్లు పడ్డాయా? ఆ కుట్లు కనిపిస్తున్నాయా? లేకపోతే టాటూస్ అలాగే ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసుకోవడం. అలాగే ఏంటంటే అంటే నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో, మెడికల్‌లో ఫిట్ అవ్వాలి. మెడికల్‌లో ఫిట్ అయినోళ్ళు చాలా అంటే 1:4 రేషియో, 1:3 రేషియో ఇలా తీస్తారు కదా! దాంట్లో హాఫ్ క్యాండిడేట్స్ అవుతారు. అది మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేటంటే రన్నింగ్‌లో మాత్రం బ్రదర్ 50% లాస్ట్ ఛాన్స్ బ్రదర్. 100లో 50 మంది వేయడం అయితే ఖచ్చితం. గ్యారంటీగా 50 మెంబర్స్ కూడా అంటే ఇలా అనకూడదు. నా ఒపీనియన్ ఏంటంటే 100లో
40 మెంబర్స్ గ్యారంటీగా రన్నింగ్ క్వాలిఫై చేసే విధంగా ఉంటారు. 100లో 40 మెంబర్స్. నేను మ్యాక్సిమం 50 మెంబర్స్ అని చెప్పాను. 50% చెప్పాను. నాకు తెలిసినంత వరకు 40%. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెడికల్ ఫిట్ ఉన్నామా లేదా. మెడికల్లో ఫిట్ అయ్యావా అంటే అది చాలా అదృష్టం. ఎందుకంటే చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి. అది మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతిరోజు ఇయర్ అనేది మనం క్లీన్ చేసుకుంటాం. కానీ చిన్న చిన్న హోల్స్ ఉన్నా సరే డిస్క్వాలిఫై అవుతాం. ప్రతిరోజు మనం ఫోన్ నీట్గా చూస్తుంటాం. ప్రతిరోజు గంటలు చూస్తుంటాం, ఆడుతూ ఉంటాం. రెస్ట్ ఇవ్వకుండా కళ్ళతో ఇంకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. సో అక్కడికి వచ్చేసరికి ఏంటి, కొన్నిసార్లు ఐ కాంటాక్ట్ మిస్ అయ్యి ఏంటంటే బ్లైండ్నెస్తో చెప్పలేకపోవడం, అంటే బ్లైండ్నెస్ డిస్క్వాలిఫై అవ్వడం, లేకపోతే 6/6 ఆల్ఫాబెటికల్లో చెప్పకపోవడం, ఇలాంటి చిన్న చిన్న జరుగుతుంటాయి. ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకోవాలి. మెడికల్లో ఫిట్ ఉండేటట్టు చూసుకోవాలి ఏదైనా సరే. ఎందుకంటే ఇంకోటి ఫిట్ చేయడు, నువ్వు ఫిట్గా ఉండాలి. నువ్వు ఏదైతే చేస్తావో అది నీకు గ్యారంటీగా 100% ఇస్తుంది. సో ఏంటంటే మ్యాక్సిమం వినేంతవరకు ఏంటంటే మనం ప్రతి కాంపిటేటివ్ అంటే రన్నింగ్ 5 గేమ్ అవ్వచ్చు, మెడికల్లో ఫిట్గా ఉన్నావా లేదా, ప్రతి దీంట్లో కూడా నువ్వు కాంపిటీషన్ అనేది 100% ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు బార్డర్లో ఉన్నావా లేకపోతే సేఫ్ స్కోర్లో ఉన్నావా అనేది పక్కన పెడితే 100% ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను చెప్పాను కదా, ఇక్కడ 100లో ఒక 40% to 50% అయితే ఆ మెడికల్ కట్ ఆఫ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే 30% మెంబర్స్ ఉంటారు. ఈ మన మెడికల్ ఫిట్కి వచ్చేసరికి ఏంటంటే 10% మెంబర్స్ ఉంటారు కొద్దిగా డౌటే. ఓకేనా. అంటే ఏంటంటే ఎవరు అని కాదు, అవుతారు. కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అనేవాళ్ళు అలా రెడ్యూస్ అయిపోతూ వస్తుంటారు. ఒక్కొక్క స్టేజ్కి రెడ్యూస్ అయిపోతూ వస్తుంటారు. కానీ నువ్వు లాస్ట్ వరకు ఉన్నావా లేదా అనేది నువ్వు ఇచ్చిన 100% ఎఫిషియన్సీ వరకు నీ టాలెంట్ని బట్టే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు కట్ ఆఫ్ అనేది మనకు అనుకూలంగా రాదు. దాని గురించి ఈ ఇయర్ మనం స్పెషల్గా చెప్పవసరం లేదు. ఎందుకంటే బ్యాడ్ లక్. 1 మార్క్ ఎక్కువ ఉన్న, అంటే ఇప్పుడు 79 ఉంది ఒక కట్ ఆఫ్. ఒక క్యాండిడేట్కి చెప్పాను కదా 79 ఉంది, ఒక క్యాండిడేట్కి 8 వచ్చాయి. మెడికల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 80.22 అయిపోవచ్చు. అంటే పాయింట్లో కూడా మెడికల్ కట్ ఆఫ్లో మనం రీచ్ అవ్వకపోవచ్చు. అలాంటిది ఏంటంటే బ్యాడ్ లక్, దానికి ఏం చేయలేము మనం. కానీ డిసప్పాయింట్ అవుతూ ఉండకూడదు. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం రాస్తున్నామో స్పోర్టివ్గా ఉండాలి. సో ఇలా ఉంటుంది మెడికల్ ఫిట్. నెక్స్ట్ వచ్చేసరికి అప్పుడు మెరిట్ కట్ ఆఫ్. నీకు మెరిట్ కట్ ఆఫ్లో పోయిందా, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్కి జాబ్ కొట్టేస్తావు అనే నమ్మకంతో కాన్ఫిడెన్స్. ఈ ప్రతి ఒక్కటి నీకు తెలుసు. 5 KM ఎలా వేయాలో తెలుసు, మెడికల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందో తెలుసు, డిఫరెన్స్ ఎలా ఉంటుందో తెలుసు, మెడికల్ ఫిట్లో ఏం చేస్తారో తెలుసు, మెరిట్ లిస్ట్లో ఎంత వస్తే మనం ఎంత సేఫ్లో ఉంటే వస్తుందో కూడా నీకు తెలుసు. సో ఏంటంటే ఏదైనా సరే స్పోర్టివ్గా తీసుకోవాలి. అంతేగాని డిసప్పాయింట్ అవుతూ అరే నేను బార్డర్లో వచ్చానురా, నాకు రాదురా, వాడికి సేఫ్ స్కోర్ ఉన్నారా, సేఫ్ స్కోర్ ఉన్నకి వస్తుందిరా అని అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో ప్రతి వీడియోలో ఎందుకు చెప్తానంటే, ఓబీసీ నక్సల్కి వచ్చేసరికి 78.1 కట్ ఆఫ్ తీయడం జరిగింది. ఫిజికల్కి నాకు జస్ట్ 81.6 వచ్చాయి అంతేని. నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 79, 80, 81 అంటే అప్రాక్సిమేట్లీ ఇన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఓకేనా. ఇన్ని మార్క్స్ కూడా నేను హోప్ పెట్టుకున్నాను. ఏంటి వస్తుందా రాదని కాదు, నేను సెలెక్ట్ అయ్యాను. అది బార్డర్లో అయ్యానా, సేఫ్ స్కోర్లో అయ్యానా అది నేను పక్కన పెట్టాను. 100% ఇవ్వాలి. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. సో బార్డర్లో వచ్చిన వాళ్ళకి వస్తుంది, సేఫ్ స్కోర్ ఉన్న వాళ్ళకి వస్తుంది, హై మార్క్స్ వచ్చిన వాళ్ళకి వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది, 100% మనం రన్నింగ్లో ఇవ్వాలి. ఫస్ట్ 5 KM అనేది అదే ఫస్ట్ 5 KMలో వేసామా లేదా, నెక్స్ట్ మెడికల్ ఫిట్గా ఉన్నామా లేదా, మెరిట్ లిస్ట్లో వచ్చామా లేదా, అంతే తప్ప వేరే ఆలోచనలు అనకూడదు. అది తక్కువ వచ్చాయి ఎక్కువ వచ్చాయి ఇవేమీ ఉండవు బ్రదర్. నీ సేఫ్ స్కోర్ ఎందుకు చెప్పాను, జస్ట్ మన అవగాహన కోసం అంతే తప్ప ఎవరిని డిసప్పాయింట్ చేయలేను కాదు. అలాగే ఈ ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, అందరూ బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ బ్రదర్స్, ఆల్ ది బెస్ట్ టు ఆల్ క్యాండిడేట్స్. జై హింద్.